స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను ఉద్యమంలా చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యర్థాలను విద్యుత్ గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో అమలు అవుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రోజుకు వేర్వేరు వందల టన్నుల మున్సిపల్ వ్యర్థాన్ని శక్తిగా మలుస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో నెల్లూరు, రాజమండ్రి, కర్నూలు, కడప, విజయవాడ, తిరుపతి నగరాల్లో కూడా కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2027 నాటికి మొత్తం 6 చెత్త నుండి ఎనర్జీ ప్లాంట్లు పూర్తవుతాయని వెల్లడించారు. రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్వచ్ఛ భారత్ అండ్ సర్క్యులర్ ఎకానమీపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపు లభించిందని తెలిపారు. నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం. సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మీరు పూర్తి చేయాలి.